నీట్ కామర్స్ కేర్ ఆఫ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో భాగంగా ఇంతవరకు మనం సెక్సువల్ రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ అంటే మొక్కల్లో జరిగే లైంగిక ప్రతిపత్తి గురించి చెప్పుకున్నాం కదండి. అదేవిధంగా అండాశయం స్ట్రక్చర్ ఆఫ్ ఓవ్యూల్ గురించి కూడా చెప్పాం. సో ఆ టాపిక్ లో మనకు రిలేటెడ్ గా ఉన్నవి ఏంటంటే మేల్ గ్యామెట్స్ అనేవి యాక్చువల్గా అయితే 2 గ్యామెట్స్ అనేవి ఫామ్ అవుతాయి. దాన్ని మనం మైక్రోస్పోర్స్ అని చెప్తాం. సో మైక్రోస్పోర్స్ అంటే సూక్ష్మ శుద్ధ బీజాలు అని చెప్తాం. ఫీమేల్ గ్యామెటోఫైట్ స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవంలో 7 cells 8 న్యూక్లియస్ తో ఉన్న సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. దాన్ని మనం ఎంబ్రియో సాక్ అని చెప్తాం. దానికి ఇంకొక పేరు ఏంటంటే మైక్రోస్పోర్స్ అని కూడా చెప్తాం. సో ఆ రెండు కలిసి ఏ విధంగా ఫలదీకరణ జరుగుతుందో ఆ టాపిక్ కి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. దాన్ని ఫెర్టిలైజేషన్ ఇన్ ప్లాంట్స్. అసలు ఫెర్టిలైజేషన్ అంటే ఏంటి? ద ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఈజ్ కాల్డ్ ఫెర్టిలైజేషన్. స్త్రీ పురుష బీజాల కలయికనే మనం ఫెర్టిలైజేషన్ లేదా ఫలదీకరణ అని చెప్తాం. ఆ ఫలదీకరణ జరిగేటప్పుడు దాని తాలూకా స్ట్రక్చర్ విత్ డయాగ్రామ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. సో దీంట్లో మనం చూసుకుంటే ఫస్ట్ ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ లో స్టిగ్మా అంటే కీలాగ్రామ్ అనేది ఉంటుంది. పొలెన్ ట్యూబ్ పరాగనాళం అనేది ఉంటుంది. దాంతో పాటు కీలం అంటే స్టైల్ అనే పార్ట్ కూడా ఉంటుంది. దాంతో పాటు లోపల ఉండే ఈ ఓవరీ అండ్ ఓవ్యూల్. సో ఓవరీ అనేది బయట మనకు ఉబ్బెత్తు వంటి భాగాన్ని కలిగి ఉంటుంది అనమాట. లోపల ఉండే ఓవ్యూల్ అనేది రకరకాల ఇంటిగ్మెంట్స్ అని చెప్పాం. 2 ఇంటిగ్మెంట్స్, అవుటర్ ఇంటిగ్మెంట్స్ అండ్ లోవర్ ఇంటిగ్మెంట్స్, వెలుపల కావచ్చు లోపల కావచ్చు, దాంట్లో ఉంటుందన్నమాట ఓవ్యూల్. ఈ ఓవ్యూల్ నే మనం ఎంబ్రియో సాక్, రిపీటెడ్ గా డివిజన్స్ అనేవి జరగడం వల్ల అది ఎంబ్రియో సాక్ గా మారుతుంది. సో లోపల ఉన్న దాన్ని మనం ఇక్కడ పెద్దగా డయాగ్రామ్ అనేది వేయడం జరిగింది. దీన్ని తెలుగులో అయితే పిండకోశం అంటాం, ఇంగ్లీష్ లో అయితే ఎంబ్రియో సాక్ అని చెప్తాం. ఈ ఎంబ్రియో సాక్ లో 7 cells ఉంటాయి, 8 న్యూక్లియస్ ఉంటాయి. సో 7 cells లో పైన 3 యాంటీపోడల్స్, వీటిని ప్రతిపాదక కణాలు, సింగిల్ న్యూక్లియస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం 2 cells అనేవి కింద ఉంటాయి, వీటిని సినర్జీ సహాయ కణాలు అని అంటాం. 1 egg cell, దీన్ని 3 base కణం అని చెప్తాం. అట్ ద సేమ్ టైం 2 న్యూక్లియస్ తో ఉన్న ద్వితీయ కేంద్రకం, దీన్నే పోలార్ న్యూక్లియర్ సెకండరీ న్యూక్లియస్ అని చెప్తాం. సో ఇక్కడ ఫలదీకరణ అనేది ఎలా జరుగుతుందంటే పాలినేషన్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. అసలు పాలినేషన్ అంటే ఏంటి? కీలాగ్రామాన్ని పరాగరేణువులు అనేవి చేరడాన్నే పాలినేషన్ ప్రాసెస్ అని చెప్తాం, పరాగ సంపర్కం అని చెప్తాం. సో ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ పాలినేషన్ ప్రాసెస్ త్రూ ఎయిర్ ద్వారా అంటే గాలి ద్వారా కానీ, లేకపోతే ఇన్సెక్ట్స్ ద్వారా కానీ, లేదా యానిమల్స్ ద్వారా కానీ, లేదా హ్యూమన్ బీయింగ్స్ ద్వారా కానీ, లేకపోతే కీటకాల ద్వారా కానీ ఇలా రకరకాల జరుగుతుంది అనమాట. సో మనం ఎన్ని మేల్ గ్యామెట్స్ ఉన్నాయంటే 2 మేల్ గ్యామెట్స్. ఆ 2 మేల్ గ్యామెట్స్ అనేవి స్టిగ్మాకి టచ్ అవగానే ఆటోమేటిక్ గా ఇప్పుడున్న పొలిన్ ట్యూబ్ అంటే పరాగనాళం ద్వారా ఈ విధంగా ట్రావెల్ అవుతుంది అనమాట. ఈ విధంగా ట్రావెల్ అవుతూ వచ్చి ఇక్కడ ఒక రకమైన చిన్న ప్లేస్ ఉంటుంది, దీన్నే అండద్వారం అని చెప్తాం. ఇంగ్లీష్ లో అయితే మైక్రోపైల్ అని చెప్తాం, తెలుగులో అయితే అండద్వారం అని చెప్తాం. ఈ మైక్రోపైల్ పార్ట్ ద్వారా లోపలికి వెళ్ళి టచ్ అవుతుంది అనమాట. ఇలా టచ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఈ 2 సినర్జిడీస్ అని చెప్పాం కదా, ఈ 2 cells అనేవి లోపల నుంచి వచ్చే ఈ మేల్ గ్యామెట్ ని పుష్ చేస్తాయి, ముందుకు వెళ్ళేలా జరుపుతాయి అనమాట. ఇలా జరపగానే మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఇక్కడ ఉన్న ఎక్సెల్ తో కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఇలా కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి కాబట్టి ఈ సినర్జిడీస్ ని హెల్పర్ సెల్స్ లేదా సహాయక కణాలు అని చెప్తారనమాట. సో మేల్ ఫీమేల్ కలవగానే ద ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఎక్సెల్ కన్వర్టెడ్ ఇంటూ జైగోట్. అంటే మేల్ లో ఒక న్యూక్లియస్ ఉంటుంది, ఇక్కడికి వచ్చిన దీంట్లో ఎక్సెల్ ఒక న్యూక్లియస్. 1+1 అంటే 2n స్టేజ్ లో ఉన్న జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ జైగోట్ ని తెలుగులో సంయుక్త బీజము అని చెప్తాం అనమాట. సంయుక్త బీజం. దిస్ ఈస్ ద ఫస్ట్ ఫెర్టిలైజేషన్, మొదటి ఫలదీకరణ. ఇంకెన్ని మేల్ గ్యామెట్స్ ఉండిపోయి? ఒక మేల్ గ్యామెట్ ఉండిపోయింది. సేమ్ ప్రాసెస్ లో ఆ మేల్ గ్యామెట్ అనేది పొలిన్ ట్యూబ్ ద్వారా ఈ విధంగా ట్రావెల్ అవుతూ ఎప్పుడైతే ట్రావెల్ అవుతుందో, ఎప్పుడైతే జైగోట్ అనేది ఫామ్ అవుతుందో ఈ సినర్జీ సెల్స్ అనేవి డిస్ట్రాయ్ అయిపోతాయి, అంటే నశించిపోతాయి అనమాట. సంయుక్త బీజం అంటే జైగోట్ అనేది పక్కకు జరుగుతుంది. నేరుగా మేల్ గ్యామెట్ అనేది డబల్ న్యూక్లియస్ గా ఉన్న ఈ సెకండరీ న్యూక్లియస్ తో కనెక్ట్ అవుతుంది అనమాట. ఇలా కనెక్ట్ అవ్వగానే ఈ ద్వితీయ కేంద్రకం అనేది 3n స్టేజ్ లో ఉండే ఎండోస్పెర్మ్ గా మారుతుంది అనమాట. ఎండోస్పెర్మ్ తెలుగులో అయితే ప్రాథమిక అంకురచితం అని చెప్తాం అన్నమాట. ప్రాథమిక అంకురచితం, అంకురచిత కేంద్రకం అని చెప్తాం. ఆఫ్టర్ సమ్ డివిజన్స్ ఈ ఎండోస్పెర్మ్ న్యూక్లియస్ అనేది కన్వర్ట్ అవుతూ అంకురచితంగా మారిపోతుంది. ఇంగ్లీష్ లో అయితే ఎండోస్పెర్మ్ గా కన్వర్ట్ అవుతుంది అనమాట.
ఈ విధంగా కన్వర్ట్ అవ్వడాన్ని డబుల్ ఫెర్టిలైజేషన్ అని చెప్తాం. ద్వితీయ ఫలదీకరణం అని చెప్తాం. కేవలం బైసెక్సువల్ ఫ్లవర్స్ లో చూసుకుంటే లైక్ దొత్తర కానీ లేదా హైబిస్కస్ లో మాత్రమే ఇటువంటివన్నీ జరుగుతాయి అన్నమాట, డబుల్ ఫెర్టిలైజేషన్. ఇంకో దాంట్లో చూసుకుంటే సింగిల్ ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. బట్ ఫస్ట్ ఫెర్టిలైజేషన్ లో జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. ఇది 2n స్టేజ్ లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం డబుల్ ఫెర్టిలైజేషన్ వచ్చి 3n స్టేజ్ లో ఉంటుంది. దాన్నే మనం ఎండోస్పెర్మ్ లేదా అంకురచ్ఛిదం అని చెప్తాం అన్నమాట. ఆఫ్టర్ దట్ ఇక్కడ చూసుకుంటే ఎప్పుడైతే ఫెర్టిలైజేషన్ కంప్లీట్ గా జరిగిపోతుందో, ఫలదీకరణం అనేది జరిగిపోతుందో, ఈ ఓవరీ అనేది సీడ్ గా మారుతుంది. అంటే అండాశయం అనేది ఫ్రూట్ గా అంటే పళ్ళుగా మారుతుంది అన్నమాట, లేదా ఫలంగా మారుతుంది. ఓవరీ డెవలప్స్ ఇంటూ ఫ్రూట్. ఇకపోతే ఈ ఓవ్యూల్ అనేది ఏమవుతుందంటే అండం అనేది సీడ్ గా మారుతుంది అనమాట, అంటే విత్తనంగా మారుతుంది అనమాట. ఆ సీడ్ అనేది ఓవరాల్ గా చూసుకుంటే సీడ్లింగ్ అనేది ఇంకా రిపీటెడ్ గా డివిజన్ జరిగేటప్పుడు జెర్మినేషన్ తో పాటు ఒక న్యూ ప్లాంట్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. దీన్నే జెర్మినేషన్ ప్రాసెస్ అని చెప్తాం. అంటే సీడ్ నుంచి సీడ్లింగ్ అవుతుంది, సీడ్లింగ్ నుంచి ఓవరాల్ గా ఒక ప్లాంట్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఓవరాల్ గా మొక్కల్లో ఫలదీకరణ లేదా ఫెర్టిలైజేషన్ ఇన్ ప్లాంట్స్ అనేది జరుగుతుంది అనమాట. ఆఫ్టర్ దట్ ఇందులోకి వచ్చేసరికి ఆ సీడ్ అనేది 2 పార్ట్స్ కలిగి ఉంటుంది అనమాట. అందులో మనకి మెయిన్ గా ఉపయోగపడేవి ఏంటంటే రాడికల్ అనే ఒక పార్ట్. అట్ ద సేమ్ టైం దీంతో పాటు ఈ రాడికల్ పార్ట్ అనేది ప్లాంట్ అనేది పెరిగేటప్పుడు రూట్ అనేది బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది అనమాట. దీంతో పాటు ఫ్లూమిల్ అని ఇంకొక పార్ట్ ఉంటుంది. అదేం చేస్తుందంటే సీడ్ లో ఉండే కాండము అనగా స్టెమ్ అనేది పెరగడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది ఓవరాల్ గా దీంట్లో చెప్పుకోవాల్సిన విషయాలు అనమాట. సో ఈ ఛానల్ చూస్తున్న వారందరూ కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాం. నెక్స్ట్ మనం సెక్సువల్ రీప్రొడక్షన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ యానిమల్స్ గురించి చెప్పుకుందామండి. థ్యాంక్ యూ.